అప్డేట్ చూద్దాం. హైదరాబాద్ రోడ్లపై దినమైతున్న రిపేర్లు జనాలు ప్రాణాలు తీస్తున్నాయి. చాలా ప్రాంతాలలో జరుగుతున్న పనులు ఎసొంటి ముందు జాగ్రత్తలు లేకుండానే చేస్తున్నారు. దీంతోని డే టైంలో కూడా ఏడ గుంతలున్నాయో ఏడ రోడ్లు రిపేర్లు అవుతున్నాయో అర్థం కాక జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పనులు చేయబట్టి రాత్రి టైంలో జనాలు పడే తిప్పల గురించి ఎంత చెప్పినా కూడా తక్కువనే. ఎల్బీ నగర్ అసొంటి కొన్ని చోట్లయితే కనీసం సైన్ బోర్డులు కూడా కనిపించవు. పొయ్యి గుంతల పడేదానిక జరిగిందేందో అర్థం కాని తీర్లా మన రోడ్ల పనులు జరుగుతున్నాయి. ఇదే జనాల ప్రాణం మీదకొస్తోంది. ఇసొంటి రోడ్డు పనుల కారణంగానే ఎల్బీ నగర్ దగ్గరలున్న చింతలకుంటల ఒక ఆయన చనిపోయిండు. మీర్పేటకు చెందిన ముగ్గురు నిన్న రాత్రి చింతలకుంట నుంచి ఇంటికి పోతున్నారు. దారి నడ్మ ఫ్లైఓవర్ కోసం బారికేడ్లు పెట్టి పనులు అవుతున్న దగ్గర బైక్ కంట్రోల్ తప్పి గుంతలు పడ్డారు. ప్రమాదంలో రాఘవేందర్ తలకు బాగా దెబ్బలు తాకడంతో ఆడికాడని చనిపోయిండు. మిగిలిన ఇద్దరు అశోక్, సాయి కిరణ్లకు గాయాలైనాయి. ఎంబటే వాళ్లను హాస్పిటల్ కు పంపించినట్టు పోలీసులు చెప్పారు. ఇండికేషన్ బోర్డులు లేకుండానే గొయ్యలు తవ్వి పనులు చేస్తున్నారని, అందుకే యాక్సిడెంట్స్ అవుతున్నాయని లోకల్ జనాలు సీరియస్ అవుతున్నారు. మన సిటీలో మొత్తం 9,100 కిలోమీటర్ల రోడ్లున్నాయి. పోయిన ఏడాది నుంచి ఇప్పటిదాకా దాదాపు 95,000 గుంతలు తవ్వినట్టు రికార్డులు కూడా చెప్తున్నాయి. కొత్త రోడ్లు వేస్తున్నారు, పైపు లైన్లు వేస్తున్నారు, కేబుల్ వైర్ల కోసమని కూడా రోడ్లు తవ్వుతూనే ఉన్నారు. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం కాంట్రాక్టర్లకు చెప్తూనే ఉన్నా అది చేతల్లో మాత్రం కనిపిస్తలేదు. ఎక్కువగా కేబుల్ తీగలు, పైపు లైన్ల పనులకు తవ్వకాలు జరుగుతున్నా కూడా మినిమం ప్రికాషన్స్ కూడా తీసుకుంటలేరు. రోడ్ల మీద గుంతల్ని పూడ్చడం మీద బల్దియా ఇంజనీరింగ్ విభాగం కొంచెం నిర్లక్ష్యంగానే ఉందన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇసొంటి వాటి కారణంగానే మన హైదరాబాద్ రోడ్ల మీద మరణాలు పెరుగుతున్నాయని నిజం చెప్తున్నారు. ఇక ఈ ప్రమాదం మీద ఎల్బీ నగర్, చింతలకుంట నుంచి ప్రభాకర్ చెప్తున్న సంగతులను ఇప్పుడు ఒకసారి చూద్దాం. హైదరాబాద్ దారులన్నీ మృత్యుదారులుగా మారుతున్నాయి. దాదాపు రోజుకో ప్రమాదం జరుగుతున్నట్లుగానే కనిపిస్తుంది. దాదాపు ఎక్కడికక్కడ గుంతలు తీస్తున్నారు, ఎక్కడికక్కడ రోడ్ల తవ్వకాలు జరుపుతున్నారు. సో ఈ నేపథ్యంలో ప్రమాదాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. గుంతలు తీయడం, దానికి సరైన ప్రికాషన్స్ పాటించకపోవడం హైదరాబాద్ నగర వాసుల పట్ల శాపంగా మారుతుంది. నిన్న అర్ధరాత్రి జరిగిన ప్రమాదం దీనికి ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఎల్బీ నగర్ సర్కిల్లోని చింతలకుంట దగ్గర జరిగిన ప్రమాదం చూడొచ్చు. అదే ప్లేస్ లో ప్రమాదం జరిగింది. నిన్న చింతలకుంట వైపు నుంచి సాగర్ రింగ్ రోడ్ వైపు వస్తున్న రాఘవేంద్ర తన ఇద్దరు స్నేహితులతో కలిసి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ కాషన్ బోర్డ్స్ ఏవి కూడా నిన్న లేవు, ఈ బారికేడ్స్ లేవు. సో డైరెక్ట్ గా మనకు రోడ్ కనిపిస్తుంది, రోడ్ పైన వెహికల్స్ కనిపిస్తున్నాయి. ఆ వెహికల్స్ నుంచి ఆ బారికేడ్స్ లేకపోవడం వల్ల అతను మొత్తం బయటకు వచ్చేసి రోడ్ దాని మీద పడ్డాడు. సో ఇమీడియట్ గా తలకు బలమైన గాయం తగిలి చనిపోవడం జరిగింది. ఆయన ఇద్దరు స్నేహితులు కూడా దానిపైన పడ్డారు, వారికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. సో ఈ నేపథ్యంలో చూస్తే హైదరాబాద్ మొత్తం మీద దాదాపు 900 కిలోమీటర్ల రోడ్ల తవ్వకాలు జరిపారు. రోడ్ల తవ్వకాలను జరపడం మంచిదే అయినప్పటికీ కూడా సరైన ప్రికాషన్స్ పాటించకపోవడం, దానికి సరైన జాగ్రత్తలు పాటించకపోవడం ప్రమాదాలకు కారణమవుతుంది. ఇప్పుడు ఒక దగ్గర గుంత తవ్వుతారు, దానికి సరైన కాషన్ బోర్డు ఉండాలి. ఇక్కడ పని జరుగుతుంది, సో ఇక్కడికి వెళ్లడం ప్రమాదకరమైన కాషన్ బోర్డు ఉండాలి. కాకపోతే ఇక్కడ ఎక్కడ కూడా మనకు కనిపించట్లేదు. బయట నుంచి మనం చూసాం. ఇక్కడ చూసినట్లయితే ముఖ్యంగా ఈ బారికేడ్స్ అనేది ప్రమాదం జరిగిన తర్వాత పెట్టిన బారికేడ్స్. సో అంతకుముందే వీళ్ళు స్పందించాల్సిన అవసరం ఉంది, బారికేడ్స్ ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సో కాకపోతే ఇప్పుడు ఎక్కడ కూడా బారికేడ్స్ ను ఏర్పాటు చేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగానైతే తెలుస్తుంది. ముఖ్యంగా అధికారులు దీనిపై స్పందించాల్సిన అవసరం ఉంది. రాఘవేందర్ చనిపోయిన తర్వాత దాదాపు గంట తర్వాత అధికారులు చూశారు, ఉస్మానియా హాస్పిటల్ బాడీని షిఫ్ట్ చేశారు. బంధువులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. సో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంటే ఈ ప్రమాదాలను నివారించే అవకాశం ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. సమన్వయ కమిటీ సమావేశం జరుగుతుంది జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో. వాటర్ బోర్డు, జీహెచ్ఎంసీ, మెట్రో,
పోలీసు వీటన్నింటిని కలిపి సమన్వయ కమిటీ సమావేశం జరుగుతుంది. సమన్వయ కమిటీ సమావేశంలో ప్రతి చిన్న అంశాన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత క్రింది స్థాయి అధికారుల పైన ఉంటుంది. కాకపోతే ఇక్కడ కూడా అధికారులు కింది స్థాయి అధికారులు పట్టించుకోకపోవడమే దీనికి ప్రధాన నిర్లక్ష్యంగా కనిపిస్తుంది. వారి నిర్లక్ష్యమే ఇవాళ నిండు ప్రాణాలను బలిగొంది. 23 సంవత్సరాల రాఘవేంద్ర చాలా జీవితాన్ని గడపాల్సి ఉంది, చాలా లైఫ్ ను ఇంకా కంటిన్యూ చేయాల్సి ఉంది. కాకపోతే అర్ధాంతరంగా తన ఆయుష్ను ముగించుకోవాల్సి వస్తుంది కేవలం అధికారుల నిర్లక్ష్యం, అట్లాగే జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం, అట్లాగే రోడ్ల తవ్వకాల వల్ల. సో హైదరాబాద్ లో మరింత మంది ఇలాంటి బారిన పడకుండా ఉండాలంటే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అనుగుణంగా అధికారులు పనిచేయాల్సిన ఒక అవసరం ఉంది. ముఖ్యంగా కాషన్ బోర్డ్స్ అట్లాగే హెచ్చరికలు పెట్టినట్లయితే హైవే మీన్స్ ఏవైతే రేడియం బోర్డ్స్ పెడుతున్నారో అవే రేడియం బోర్డ్స్ ను హైదరాబాద్ సిటీ రోడ్ల పైన కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. చూడొచ్చు మనం ఇంత పెద్ద ఎత్తున ఇది అండర్ గ్రౌండ్ వే చేస్తున్నారు, అటు ఫ్లైఓవర్ కడుతున్నారు. సో ఇంత ఇక్కడ నుంచి అండర్ గ్రౌండ్ వే చేస్తున్నారు, అదేమో మెయిన్ రోడ్ మొత్తం ఎక్కువ వెహికల్స్ ఈ రోడ్ లో వచ్చే అవకాశం ఉంది. సో అంత పెద్ద హైట్ నుంచి పడితే ఎవరైనా బతికే అవకాశం ఉంటుందా? సో ఇద్దరు అదృష్టవశాత్తు బతికారు, ఒకరు చనిపోయారు. ఇంకా ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే డెఫినెట్ గా అధికారులు అయితే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ కు సంబంధించి ముఖ్యంగా రోడ్ల తవ్వకాల విషయంలో మెట్రో తవ్వకాలు కానివ్వండి, లేకపోతే జిహెచ్ఎంసీ తవ్వకాలు కానివ్వండి, వాటర్ బోర్డు తవ్వకాలు ఏదైనప్పటికీ కూడా మనుషుల ప్రాణాలు మాత్రం ఒకటే కాబట్టి అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారులు జాగ్రత్త పాటించాల్సిన అవసరం అయితే ఉందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ నాగేష్ తో కలిసి ప్రభాకర్, V6 న్యూస్.